వాక్యం వినడానికి అపవాది అవకాశం ఇస్తాడు, కానీ పరిశుద్ధాత్మని గురించి వినడానికి అవకాశం ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ లేకుండా వాక్యము నిష్ప్రయోజనము. పదును లేని కత్తి వంటిది, రెండంచుల కత్తి కంటే వాడి కలది అని చెప్పబడింది. ఆ వాడి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మ చేత బోధించబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత సేవకుడు నింపబడిన వాడే ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యము ఖడ్గంగా మారుతుంది, ఆ వాక్యము శుద్ధిగా మారుతుంది, ఆ వాక్యము అగ్నిగా మారుతుంది, ఆ వాక్యము వర్షంగా మారుతుంది. ఆ వాక్యమే నిన్ను దేవుడు రక్షణలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ లేకుండా ఏ సేవకుడు ఎంత గొప్ప సేవకుడు ప్రకటించినా అది వినడానికి బాగుంటుంది, రికార్డ్ చేసుకోవడానికి మరలా వినడానికి బాగుంటుంది, కానీ దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం పరిశుద్ధాత్మ పూర్ణమై వస్తేనే దాని వలన కార్యం. హల్లెలూయా.